ఎలుకో నాయక రాసి చాలా ఇలాగా ఏలకు బాలిక దూసుకొచ్చావే ఇలాగా. అది ఆ, పాటిన్నావుగా నన్ను ఏలుకో అది. ఇప్పుడేమో ఏలుక అంటది, బయటికి వెళ్ళాక ఏవి పడితే అవి ఏరుకుంటది. ఏం మాట్లాడినావు అది? నేను మొన్న దారిలో వెళ్తుంటే రాజమౌళి గారు ఎదురై ఏమన్నారో తెలుసా? ఇంకోసారి ఈ దారిలోకి రాకన్నాడా? చూస్తూ ఉండండి, ఏదో ఒక రోజు శ్వేతతో ఎందుకు పెట్టుకున్నామా అని అనుకుంటారు. శ్వేతతో ఎందుకు పెట్టుకున్నావా అనుకోరమ్మా, అసలు శ్వేతాన్ని ఎందుకు పెట్టుకున్నావా అనుకుంటారు. అదైతే షూర్. ఇంకొక ఇద్దరు వస్తారు. పవ్వగొట్టు పోటీ కూర దానంచుకు పెట్టు. ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం, ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగమరగ చేద్దాం. ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే మాది చాలా బెటర్ అనిపిస్తుంది. ఏంటి మా ఎంట్రీ. మీరు అలానే చూస్తుండండి, నాది 3D సినిమా రాబోతుంది. ఒక డీకే ఇలా ఉన్నామంటే 3Ds బాబోయ్. నా టాలెంట్ మీకు తెలియట్లేదు. నాకు మగధీర సినిమా ఆఫర్ వచ్చింది అప్పుడే. నువ్వు చేస్తే మగధీర అంటారు, ముందు ఆ మొహం తీరా అంటారు. నాకు తిక్కరేగింది అనుకో, ఆ శ్వేతం తీసుకుని వెళ్ళిపోతాను. నీకు కావాలంటే నా లాకర్లో కోటి తీసుకుని వెళ్ళు, కానీ నా కోతిని తీసుకెళ్తానంటే ఊరుకోను. నేను సంక్రాంతి ముగ్గు అయితే అది బాత్రూంలో జగ్గు. నువ్వేంటి ఆదితో మాట్లాడట్లేవు? నాకు ఆదికి పడట్లేదు. ఆయన ఎడముఖం పెడితే నేను పెడముఖం పెడుతున్నాను. పెడముఖమైనా మాట్లాడేవాడిని, పేడముఖం ఏం మాట్లాడతాం? అదంతా కాదు, నేను మొన్న లోకల్ ట్రైన్ లో ఎక్కితే జనాలంతా నన్ను చూసి ఏమన్నారు తెలుసా? లోకల్ ట్రైన్ ఎక్కిన లోకల్ కాకులంటే అన్నారా? మీరంతా నాకు అవసరం లేదు, నాకు అఖిల్ ఉన్నాడు, నా మీద ఈగ వాలకుండా చూసుకుంటాడు. ఏక ఛాన్స్ ఎక్కడిస్తాడు, వాడే వాళ్ళేస్తాడు వాడు. ప్రదీప్, నాకు ఒక డౌట్. మొన్న ఒక పెద్ద ఆయన అన్నాడు, మనం ఎంత ఎదిగినా మన మూలాలను మనం మర్చిపోకూడదు అన్నారు. కరెక్టే. మూలాలంటే ఏంటి? మూలాలంటే ఏంటంటే, ఇప్పుడు టీమ్ లీడర్లు అలాగానే సోఫాలేసి ఏదో ఒక మూల కూర్చోబెడతాను చూడు, అవి మీ మూలాలంటే. వెళ్ళిపోండి మీ ప్లేసుల్లోకి. క్వార్టర్ ఫైనల్స్ లో ఇంత పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్ బాగా హీట్ నడుస్తుంది ఈ టైంలో. సో ఇంకాస్త ఎంటర్టైన్మెంట్ ఇచ్చి కాస్త కూల్ చేయాలి సిచ్యువేషన్. దానికి మా టీమ్ లీడర్లు కంపల్సరీ నాకు కావాలి. మీరు రండి, ఒకసారి రండి. ఒక సిచ్యువేషన్, మన కర్మకాలి ఒకవేళ ఆదికి శ్వేతకి పెళ్ళైతే, అఖిల్ కి నైని పావనికి పెళ్ళైతే, అయ్యి బాబోయ్ ఛీ వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయని మన జీవితాల్లోని కొన్ని విలువైన సమయాలను త్యాగం చేసేద్దాం. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్ధికం. వదిన గారు బాగున్నారా? బాగున్నానక్క, మీరు? ఏమే ముగ్గేస్తున్నావా? రేపు సంక్రాంతి కదండి, కొంచెం గొబ్బెమ్మలు లేవు, గొబ్బెమ్మలు తీసుకురావచ్చు కదా. కొత్తగా గొబ్బెమ్మలు ఎందుకు? నువ్వు కూర్చో అందులో, లేకపోతే ఆవిడ కూడా కూర్చోమని 2 గొబ్బెమ్మలు అవుతాయి. బేబీ, అదిగో పక్కింట్లో చూడు, డిజైనర్ వాళ్ళిద్దరు. వాడి బట్టలు ఆవిడ కుట్టిద్ది, ఆవిడ బట్టలు ఈడు కొడతాడు. ఎన్ని చుక్కల ముగ్గు? 2 చుక్కల ముగ్గు. అయ్యా, పోలియో చుక్కలు అనుకున్నావు అంటే 2 చుక్కల ముగ్గు అంటే ఒక 14-15 వేస్తే గానీ ఒక ముగ్గు అవ్వదు. నైట్ అయితే పెగ్గేస్తుంది, పొద్దున్నే ముగ్గేస్తుంది. దీన్ని పక్కన పెట్టుకుని నాకు సిగ్గేస్తుంది. బేబీ, సాయంత్రం మూవీకి వెళ్దాం కదా? ఓకే భార్య గారండి, నేను వెళ్ళేసి వస్తాను ఆఫీస్ కి. ఏమి నువ్వు లోపలికి వెళ్ళు. ఎలాగైనా పిలుస్తానని చెప్పా కదా, ఊరకు ఒప్పుకుంటూ వస్తారు. ఇదేది లోపలికి వెళ్ళమంటే ఇద్దరు లోపల. రావు గారు అప్పుడే వచ్చేసారేంటి? ఆఫీస్ అయిపోయిందండి. భోజనం చేశారా? ఎక్కడా, చేసేలోపే వచ్చేసారు. చేయలేదా? ఎక్కడండి, మా ఆవిడ ఇప్పుడే లోపలికి వెళ్ళింది భోజనం వండడానికి. మంచి వాసన వస్తుంది, వెళ్ళండి, పోండి, తినండి. వస్తుందా? నేను వెళ్ళి మా ఇంట్లో తినేస్తాను, మీరు వెళ్ళి మీ ఇంట్లో తినండి. వెళ్ళండి. ఏమే చెప్పండి.
పెళ్ళి ఇన్నాళ్ళైంది, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ఆ ముక్క నేను అనాలి. ఎలాంటి పిల్లాడు కావాలి చెప్పు? నాకు మహేష్ బాబు లాంటి పిల్లడు కావాలి. ఏం కాపురం చేస్తే మహేష్ బాబు లాంటి ఎందుకు వస్తా? నాలంటోడే వస్తాడు. రావు గారు పెరుగు అప్పిస్తారా? పెరుగా? నన్ను లోపలికి అడగండి, వెళ్ళు. నేను ఇస్తాను. పెరుగు అడిగింది నన్ను, నిన్ను కాదు. లోపలికెళ్ళు. నేను యాక్చువల్ గా పెళ్లి చూపులప్పుడు నిన్నే చూసా, కానీ తెలియక అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశారు నాకు. భార్య గారండి? రావు గారు, రావు గారు ఆఫీస్కి వెళ్తున్నారా? ఆఫీస్కి వెళ్తున్నాను. ఎలాంటి తొందరగా? ఏది మీ భార్య గారు ఏది? ఆవిడ లోపల ఉంటారండి. ఏంటంటే పిలిచారా? ఆఫీస్కి వెళ్తున్నానండి నేను. బేబీ ఎప్పుడు ఆఫీసేనా? ఎప్పుడేంటి, వాడు ఉండేది 2 నిమిషాలు, మళ్ళీ వస్తాడు వెంటనే. ఆయన చూసి నేర్చుకొని చక్కగా రోజు ఆఫీస్కి వెళ్ళి టైంకి ఇంటికి వస్తారు. మీరు ఇంట్లో కూర్చొని పొట్ట పెంచడం తప్ప ఆస్తి ఎప్పుడైనా పెంచారా? ఏంట్రా పెరుగు. నువ్వు పెరుగు అంటావు, తోడు అంటావు, దగ్గరకు వచ్చేసరికి వాడు వస్తాడు ఆఫీస్ అయిపోయిందని. వాడొచ్చాడు. భార్య గారండి? ఏంట్రా ఆఫీస్కి వెళ్ళి ఊడ్చేసి వస్తావా నువ్వు? టైం చూసారా? 8 గంటల తర్వాత వచ్చా, మీరు ఇంకేంటి మాట్లాడుతున్నారు? 8 గంటల తర్వాత వచ్చారంటాడు. పెరుగు అడగడానికి వచ్చా బేబీ. ఇంట్లో పెరుగు లేదు కదా, నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోతున్నావు, పెరుగు ఎవరు తెచ్చి పెడతారు? ఉన్నాడు కదా రావు గారు, అందుకే వచ్చా అడగడానికి. ఇదిగోండి పెరుగు. చూసావా, నువ్వు పెరుగు తెచ్చేలో వాడు వచ్చాడు. ఇదిగో థ్యాంక్స్ రావు గారు. వెళ్ళి తోడుకోండి. మీ రుణం ఈ జన్మలోకి మర్చిపోలేము. ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది గుర్తుపెట్టుకో, మళ్ళీ మాట్లాడుకుందాం. సర్లే, ఇంకా ఏంటి? మా మహేష్ ఉంటే టైం. మహేష్ ఎవరే? అదే మహేష్ బాబు లాంటి కొడుకు అన్నాను కదా. అలాంటి వాడు ఎవరు ఉండరు. నువ్వు లోపలికి వెళ్ళి చెప్తా. నువ్వు బయటికి రావద్దు అసలు. లోపలికి వెళ్ళు. నువ్వు లోపలికి వెళ్తేనే వాళ్ళు బయటకు వస్తారు. రావు గారు, సార్ కెమిస్ట్రీలో నాకు ఒక డౌట్ ఉంది సార్. సరే అడుగు. ఔరంగజేబ్ A+B² ఎరా నీకు మెంటలా? లేదు సార్. మరి కెమిస్ట్రీలో ఔరంగజేబు ఏంటరా? కెమిస్ట్రీలో అవి ఉంటాయి. ఏ సార్? ఏముంటాయి? సార్ నేను డి అని ఒక షో చేద్దాం అనుకుంటున్నాను సార్. అందులో టీమ్ లీడర్ అడుగుదాం అనుకుంటున్నాను. నన్ను టీం లీడర్ గానా? నేనే కదా, నీకు ముగ్గురు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా పరిచయం చేస్తాను మీకు. మీలాంటి బేవర్సాలు ఇంకా ముగ్గురున్నారా? పక్కింట్లో ఇద్దరు ఉంటారు. అలా కాదు. అరే బేబీ ఇలా ఇలా అక్కడ వాళ్ళు బిజీగా ఉన్నారు. ఏం లేదు, సూట్ కేసు సర్దుతున్నారు. వాడు ఏదో బిల్డప్ ఇస్తారు కానీ ఏముండదు. ఒక్కసారి కాదు, అలా కాదు. నువ్వు గమ్మునుండు. అరే ఒక్కసారి. అరే ఏమీ లేదు, ఏమీ లేదు. నేనేం చెప్పాను, కబుర్లే తప్ప ఏమన్నా చెప్పి. రావు గారు ఏంటి అలా వచ్చారు మీరు? మీకేవి రావు గారు? రావు గారు నేను ఆఫీస్కి వెళ్తాను. మీరు ఎప్పటి నుంచో ఆఫీస్ అంటున్నారు. అవును. అసలు మీరు సూట్ కేసులు ఏం తీసుకెళ్తారని నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్ అండి. అది చాలా విలువైందండి, వద్దండి. అదే అసలు ఆయన ఆఫీస్ వర్క్ ఏంటో నీకైనా తెలుసమ్మా? మా ఆయన్ని ప్రేమించడం తప్ప నాకు ఇంకేం తెలియదు. ఇది ఎలాగైనా అందరికీ తెలియాలి ఈ విషయం. క్యా హోతా జీ? ప్రైవేట్ సూట్ కేసు అండి, వద్దండి. ఆయన పెట్టి దేక్తా అన్నప్పుడు అరే. దిగాలి మీరు. దేకని ఒక నిమిషం ఇవ్వండి. చూసుకోండి. బేబీ నీ సూట్ కేసు ఏదో ఎక్స్చేంజ్ అయినట్టుంది. అవును బేబీ, ఏదో ఎక్స్చేంజ్ కాదు, వాడు చేసేది ఇదే. బయటికి వెళ్ళి ఇక ఈ 2 బొద్దుంకులకు కొట్టేయండి. రావు గారు రండి. రావు గారు లేదు, ఏమి లేదు. నువ్వు నీ ఆఫీస్ పోరాడే.